లేదు. కానీ మీ ఎమ్మెల్యేలే మేము ఎందుకు గెలిచామో, మేము ఎందుకు ఎమ్మెల్యేలని పోటీ పెట్టుకున్నామో, ఎందుకు మేము ఎమ్మెల్యేలుగా మీ దగ్గరికి రాలేకపోతున్నామో, మేము కడుపు తీర్చుకుంటే కాళ్ళ మీద పడద్దని చెప్పి అందరూ వాపోతున్నారు తండ్రి. కాబట్టి మీ ఎమ్మెల్యేల గోడు వినైనా వాళ్ళని శాసనసభ్యులు వాళ్ళని పంపించు. నీకెట్టా శాసనసభ అంటే గౌరవం లేదు, వాళ్ళకి కూడా ఇయ్యదు. ఎందుకు ఇంక ఏం చేసుకుంటారు? 3 అక్షరాలు పెట్టుకొని కారుకు మాత్రం మీ స్టిక్కర్లకి ఎమ్మెల్యే ముద్ర ఉండాలా? ప్రజల యొక్క అవసరాలు ఏంటో తెలుసుకోరా? శాసనసభలో చెప్పరా? మీరు ఈ విధానాల్లో ఉండేదానికన్నా ఆ రాజకీయ వ్యవస్థ నుంచి తప్పుకోండి. మళ్ళీ 5 సంవత్సరాలు ఎలక్షన్ ఒకసారి చూద్దాం. ప్రజలు అప్పుడు మళ్ళీ ఎవరికి పట్టం కడతారో ఆలోచన. మేము ప్రజాహితంలోనే పనిచేస్తాం తప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటాం తప్ప అరాచక శక్తులకు మాత్రం ఈ రాష్ట్రంలో అవకాశం ఇవ్వం. వైఎస్ఆర్ పక్షాన్ని ప్రతిపక్షం అనలేము మేము. వాళ్ళకి ప్రతిపక్షం హోదా కూడా ప్రజలు ఇవ్వాల. మండలి ఎన్నికలు జరిగాయి, నీకు అభ్యర్థులను పెట్టుకోవడానికి దారి లేదు. ఎవరెవరికో మద్దతు పలికారు, తిరస్కరించారు. విద్యావంతులైనటువంటి గ్రాడ్యుయేట్లు కూడా మీరు పెట్టిన అభ్యర్థులకు, మీరు మద్దతు ఇచ్చిన అభ్యర్థులు, వీళ్ళు ఈగిపోయిన వాళ్ళకి ఏమైనా 10 ఓట్లు పెరిగాయి. వీళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళు కొట్టుకోవాలి. ఆ 10 ఓట్లు కూడా రాలి. కాబట్టి కూటమిలో ఇవాళ ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం ఉంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. కాబట్టి ప్రజలకి సన్నిహితంగా ఉంటూ ప్రజాస్వామ్యంలో మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే క్లస్టర్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. దీనికి అంతా కేఎస్ఎస్ సాధన ఉండాలి అనే దాంతో ఈ సమావేశం మేము పెట్టుకున్నాం. అందరం కూడా ఇక్కడ చేరాం. ఇవాళ సాయంత్రం వరకు ఎంత సమయమైనా 10 రోజుల సమయం తీసుకొని ఈ కేఎస్ఎస్ కమిటీలన్నింటినీ కూడా చేయడానికి, మిగిలిన కమిటీలన్నింటినీ నెలాఖరికి పూర్తి చేయడానికి ఏర్పాటు చేసుకోవడానికి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఇవన్నీ కూడా ఇక్కడ సమావేశం అయ్యాం మేమందరం తెలియజేస్తూ